నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను రాజేశ్వరి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన గూడెం నగేష్ ఎందుకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు? పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదా, లేక తానే కావాలని దూరంగా ఉంటున్నారా? అసలు ఎందుకు పార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నారు? కారణాలేంటి? వాట్ ది స్టోరీ? గతంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీగా పనిచేసిన సోయం బాపురావును కాదని ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన గూడెం నగేష్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గూడెం నగేష్ విజయం సాధించి ఎంపీ అయ్యారు. కానీ గెలిచిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. పార్టీ ఏ కార్యక్రమం చేసినా కనబట్టం లేదట. ఇదే అంశం ఇప్పుడు బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కనీసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదట గూడెం నగేష్. ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ ఆయన యాక్టివ్ గా లేరనే చర్చ సొంత జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నాయకత్వంలో కూడా జోరుగా సాగుతోందట. గూడెం నగేష్ కంటే ముందు ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కూడా పార్టీతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారని టాక్. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న గూడెం నగేష్ సైతం అదే ధోరణిలో కొనసాగుతున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని పార్టీ చివరి క్షణంలో గూడెం నగేష్ కి టికెట్ ఇచ్చింది. అప్పట్లో ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. సోయం బాపురావు గతంలో ఎంపీగా పనిచేసే టైంలో లంబాడీలకు ఆదివాసీలకు మధ్య గొడవ జరిగినప్పుడు సోయం బాపురావు ఆదివాసీలకు అండగా ఉండి తుడుం దెబ్బ పేరుతో ఆదివాసుల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. బీజేపీ టికెట్ నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే సోయం బాపురావు యాక్టివ్ గా పార్టీలో పనిచేయడం లేదని, పార్టీ మారుతున్నారన్న నెపంతో ఆయన్ను తప్పించి బీఆర్ఎస్ నేత గూడెం నగేష్ కు టికెట్ ఇవ్వడంతో పాటు బీజేపీ పెద్దలు పొమ్మనలేక పొగబెడుతోందని తన సన్నిహితులకు చెప్పి బాధపడినట్లు చర్చ కూడా జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సోయం బాపురావు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలుగా గెలుపొందితే అందులో 4-5 మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగతా కొంతమంది అడపాదడపా పార్టీ కార్యక్రమాలకు హాజరవడంతో పాటు పార్టీ ఆఫీస్ కు వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ గూడెం నగేష్ మాత్రం పార్టీ ఆఫీస్ కు వెళ్లకపోగా కనీసం స్వతహాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కూడా లేవట. దీంతో పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. నగేష్ కు పార్టీ పెద్దలకు మధ్య పొసగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల తీరు తనకు నచ్చడం లేదని, పార్టీ పెద్దలు తనకు గౌరవం ఇవ్వడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది టాక్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గూడెం నగేష్ అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయంట. దీంతో అసలు గూడెం నగేష్ పార్టీలో ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతల మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు, కొత్త పాత పంచాయతీలు, కేవలం ఒకే వర్గానికి వత్తాసు పలికే రాజకీయాలతో నగేష్ ఇబ్బందులు పడుతున్నారా అనే చర్చ సాగుతోందట. ఏదో అడపాదడపా తూతూ మంత్రంగా తప్పితే ఆయన పెద్ద యాక్టివ్గా లేరు అన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు అటుంచితే కనీసం తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఏనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు లేవని కార్యకర్తలు అంటున్నారు. అటు పార్టీకి ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్న గూడెం నగేష్ తీరుపై సొంత పార్టీ నాయకత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. సిట్టింగ్ ఎంపీ అసలు సైలెంట్ అవ్వటానికి కారణం మాత్రం మిస్టరీగానే మారింది. మరి భవిష్యత్తులో అయినా గూడెం నగేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తారేమో చూడాలి.